హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మీరు ఏ ఏ శాస్త్రాలను ఉపయోగిస్తారు సార్? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. మన లైఫ్ 80 to 90% మన జాతక చక్రం ప్రకారమే జరిగిద్దమ్మా. ప్లస్ న్యూమరాలజీ ప్రకారం అసలు పేరు బాగుందా లేదా, పేరు బలం అంటారు. పేరు బాగుంటే లైఫ్ బాగుంటుంది, పేరు బాగోకపోతే లైఫ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో పేరు ఎలా ఉన్నది, అలానే చెయ్యి చూస్తాను. చెయ్యి చూసి కూడా అద్భుతమైన విషయాలు చెప్పచ్చు. అలానే ఫేస్ రీడింగ్, ఒకరిని చూస్తే పెట్టబుద్ధి అయింది, ఒకరిని చూస్తే కొట్టబుద్ధి అయింది అని ఆ ఫేస్లో కూడా మన 100 years మన లైఫ్ తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా సిగ్నేచర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. ఎలా సంతకం పెడుతున్నాం ఏంటి, దాని మీదే మన హెల్త్ ప్రాబ్లమ్స్, మన లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసిపోతుంటాయి. ఓకే. తర్వాత మ్యారేజ్ డేట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే దాని ప్రకారం మన లైఫ్ జరిగేది అయితే, సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ ద మ్యారేజ్ డేట్. పెళ్ళికి ముందు ఎవడైనా ఎట్లయినా బతికిపోతాడు. ఆ పెళ్లి దగ్గర నుంచి అసలు ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అంటే మ్యారేజ్ డేట్ బాగాలేకపోతే ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మ్యారేజ్ డేట్ కూడా బాగుంటే లైఫ్ బాగుంటుంది. సో మ్యారేజ్ డేట్ ఎలా ఉంది, ఇలా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ ఎలా రాస్తున్నారు, ఈ రాసే విధానాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది తెలిసిపోతుంటుంది. అలానే ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, మ్యారేజ్ డేట్స్, ఇలా ఇన్ని శాస్త్రాలు చూస్తాను. నేను చూసి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వటం జరుగుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఇలా ఎంతోమంది నా దగ్గరికి వచ్చి ఇలా అన్ని రకాలు చేయించుకొని ఇలా మేలు పొందటం అనేటువంటిది జరుగుతూ ఉంది. సార్, వివాహం అవుతూ ఉంటుంది కానీ పిల్లలకి సంబంధించి మెచ్యూరిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అవగాహన ఎక్కువ రాదు పిల్లలకి. మరి అలాంటి వాళ్ళు ఎలాంటి రెమెడీస్ పాటించాలి సార్? ఇప్పుడేమో చాలామందికి మైండ్ మెచ్యూర్ కాని పిల్లలు పుడుతున్నారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళు ఏమనుకుంటారంటే మా డేట్ ఆఫ్ బర్త్ బాగానుంది, చక్కగా మంచి మ్యారేజ్ చేసిన మా లైఫ్, మా ఫ్యామిలీ అంతా బాగానే ఉంది, ఈ పిల్లోడు ఏంది ఇలా పుట్టాడు ఏంటి అని ఇబ్బంది పడుతూ ఉంటారు. 5, 14, 23 తారీఖుల్లో పెళ్ళి అయితే, 5 అంటే బుధుడు, 14 1 + 4 5, 23 2 + 3 5, 5, 14, 23 తారీఖు ఏదైనా పనులు చేస్తే ఎక్సలెంట్. స్కూల్కి పంపించినా ఎక్సలెంట్, వ్యాపారం బిగిన్ చేసినా ఎక్సలెంట్, ఇల్లు కట్టుకోవాలన్నా 5వ తారీఖు 5వ నెంబర్ ఎక్సలెంట్. బుధుడు మంచి తెలివితేటలు, వ్యాపార దక్షత, ఉన్నత ఉద్యోగం. పెళ్ళికి పనికిరాడు 5 నపుంసక గ్రహం. నపుంసక గ్రహంలో పెళ్ళి అయితే పిల్లలు బాగా పుట్టరు, ఫైనాన్షియల్ పొజిషన్ దెబ్బతినిపోతుంది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, అమెరికాలో ఒక డాక్టరు, భార్యాభర్తలు ఇద్దరు డాక్టర్లు, అమెరికాలో నా ప్రోగ్రాం చూసి వాళ్ళ అబ్బాయి మైండ్ మెచ్యూర్ కాని అబ్బాయి, అక్కడి నుంచి ఆన్లైన్లో ఇది తీసుకున్నారు. డాక్టర్స్ అమ్మ అమెరికాలో ఆన్లైన్లో తీసుకున్నాక నేను అంతా కరెక్షన్ చేసి మ్యారేజ్ డేట్ 5వ తారీఖు అయితే ఆ మ్యారేజ్కి సంబంధించిన రెమెడీస్ అన్నీ చేస్తే అబ్బాయి ఇప్పుడు ఎక్సలెంట్గా ఉన్నాడు. వాళ్ళు కేవలం థ్యాంక్స్ చెప్పడానికి అమెరికా నుంచి అక్కడికి వచ్చి చెప్పి వెళ్ళారు. అంత రిజల్ట్స్ ఉంటాయి. ఏదైనా కానీ ఫాలో అవ్వాలి. జ్వరం వచ్చిందయ్యా ఈ ట్యాబ్లెట్ వేసుకోయ్యా, ఇవాళ ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకో తగ్గిపోయిద్దంటే ఒకటి వేసుకొని మిగిలిన 2 వేసుకోకుండా తగ్గలేదంటే కుదరదు. లేదా ఒకటి పొద్దున సాయంత్రం ఒకటి వేసుకొని తగ్గలేదన్నా కుదరదు. ఆయన డాక్టరు అంత కష్టపడి చదివింది ఎందుకంటే నీకు ఏం చెప్పాడు అది ఫాలో అయ్యి అప్పుడు తగ్గకపోతే ఎందుకు తగ్గలేదని అడగాలి. అలా ఫాలో కాకుండా చేస్తే కుదరదమ్మా. పెద్ద పెద్ద డాక్టర్స్, పెద్ద పెద్ద సైంటిస్టులే నేను చెప్పినటువంటి ఫాలో అయినాక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ పొందుతున్నారు. మ్యారేజ్ డేట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. డేట్ ఆఫ్ బర్త్ నీ చేతుల్లో లేదు, మ్యారేజ్ డేట్ నీ చేతుల్లోనే ఉంది. కాబట్టి చక్కటి మ్యారేజ్ డేట్ పెట్టుకోకుండా ఏదో ఒక డేట్లే, ఇది 100 ఏళ్ళకు ఒకసారి వచ్చే డేట్ అని 5వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖు పెళ్ళిళ్ళు చేసుకోమని. మనకు 100 ఏళ్ళకు ఒకసారి వచ్చేది వద్దు, రెగ్యులర్గా వచ్చేది అయితే చాలమ్మా. రెగ్యులర్గా చక్కగా హ్యాపీగా ఉంటే చాలు. అలా చేసుకోండి. నమస్కారం.